డోరేమాన్ ఈ కార్టూన్ షో ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఈవెన్ కొంతమంది ఇప్పటికీ ఈ షో చూస్తూనే ఉన్నారు. నేను కూడా ఇప్పటికీ చూస్తూ ఉంటాను. చాలా మంది ఫేవరెట్ షో ఇది. అసలు ఈ షో హిస్టరీ ఏంటి? నోబితా నిజంగానే ఉన్నాడా? అసలు ఈ షోని ఆపేశారా లేదా? ఇంతకీ లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అనే విషయాలు ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. అసలు ఈ డోరేమాన్ స్టోరీ రాసింది ఫుజికో ఫూజియో. వీళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు. వీళ్ళిద్దరు కలిసి ఈ స్టోరీని అయితే రాశారు. ఫస్ట్ ఈ స్టోరీ 1969 ఆగస్టు 8న రిలీజ్ చేశారు. దాంతో అందరికీ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. సెకండ్ పార్ట్ 1970 జనవరిలో అయితే రిలీజ్ చేశారు. ఇంకా అలా 27 సంవత్సరాల వరకు ఒక్క సీరియల్ లాగా రిలీజ్ చేస్తూ వచ్చారు. అప్పట్లో ఇదే బెస్ట్ సెల్లింగ్ కామిక్ బుక్. ఆ తర్వాత నుండి కొత్త కామిక్స్ రాయకపోయినా 2015 వరకు ఓల్డ్ కాపీస్ నే 100 మిలియన్స్ వరకు కొన్నారంట. ఈ కామిక్ సక్సెస్ అవ్వడం వల్ల 1973లో టీవీ సిరీస్ స్టార్ట్ చేశారు. కానీ అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ 6 ఇయర్స్ తర్వాత అంటే 1979లో మళ్ళీ డోరేమాన్ సిరీస్ ని టీవీలో స్టార్ట్ చేశారు. ఇలా కామిక్స్ కి ఎంత క్రేజ్ అయితే వచ్చిందో తర్వాత టీవీలో స్టార్ట్ చేసేసరికి ఆ సిరీస్ కూడా చాలా క్రేజ్ అయితే పెరిగిపోయింది. 1996లో డోరేమాన్ స్టోరీస్ ని రాసిన ఇద్దరిలో ఒకళ్ళైతే చనిపోయారు. అప్పటి నుండి కామిక్స్ ఆగిపోయాయి. అలాగే ఈ టైంలో నోబితా క్యారెక్టర్ మీద రూమర్స్ కూడా వచ్చాయి, ఇది రియల్ లైఫ్ క్యారెక్టర్ అని. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఈ స్టోరీ రైటర్ చెప్పింది ఏంటంటే ఇది రియల్ స్టోరీ కాదు అనేసి. ఇది వీళ్ళు క్రియేట్ చేసిన స్టోరీ అని వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అప్పట్లో వైరల్ అయిన ఆ స్టోరీ ఏంటంటే నోబితా హిరోషి అనే ఒక అబ్బాయి ఎప్పుడు స్టడీస్ అండ్ గేమ్స్ లో లాస్ట్ ఉండేవాడు. అలానే వాళ్ళ ఫ్రెండ్స్ తనని ఏడిపిస్తూ ఉంటారు. తను ఎప్పుడు ఒక్కడే ఉండేవాడు. దాంతో చిజోఫ్రేనియా అనే జబ్బు అయితే వస్తుంది. ఈ జబ్బు వల్ల తనతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడని ఊహించుకుంటూ ఉంటాడు. అలా ఊహించుకున్నప్పుడు తన బిహేవియర్ చాలా చేంజ్ అయింది. అది చూసి వాళ్ళ పేరెంట్స్ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అతను జరిగింది వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ భయపడి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయమన్నారు. ఆ డాక్టర్ నోబితాకి నీ డిసీజ్ వల్ల ఒక ఫ్రెండ్ ని ఊహించుకుంటున్నావు అని చెప్పారు. నోబితా అది తీసుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ నిజాన్ని నోబితా యాక్సెప్ట్ చేయలేక ఒక రోజు గన్ తో షూట్ చేసుకుని చనిపోతాడు. ఇది బాగా వైరల్ అయిన స్టోరీ. కానీ నిజానికి ఇది ఫేక్ స్టోరీ అంట. అసలు రైటర్స్ రాసిన అసలైన స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన పేరు సెవాషి నోబి. తన గ్రాండ్ ఫాదర్ గురించి తెలుసుకుందాం అనుకుంటాడు. టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వచ్చి చూస్తాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎవరో కాదు, ఈ నోబితానే. అక్కడ సిచ్యువేషన్స్ చూసి హెల్ప్ చేద్దామని అనుకుని ఒక రోబోట్ ని పంపిద్దాం అనుకుంటాడు. రోబోట్ ఫ్యాక్టరీకి వెళ్లి చూస్తే అవి బాగా కాస్ట్లీగా ఉంటాయి. అక్కడే ఒక మూల పడేసిన ఒక రోబోట్ ని చూసి దాని గురించి కనుక్కుంటాడు. అది సరిగ్గా పని చేయట్లేదని పక్కన పడేశామని చెప్తారు. దాన్ని సెవాషి తీసుకుంటాడు. ఆ చెడిపోయిన రోబోటే మన డోరేమాన్. దాన్ని కొంచెం రిపేర్ చేసి నోబితా దగ్గరికి పంపిస్తాడు. అలా డోరేమాన్ అండ్ నోబితా జర్నీ స్టార్ట్ అవుతుంది. డోరేమాన్ కి స్టార్టింగ్ లో ర్యాట్స్ అంటే చాలా భయం. ఎందుకంటే ఒక ఎపిసోడ్ లో ఒక ర్యాట్ తన ఇయర్ ని తినేస్తుంది. అప్పటి నుండి డోరేమాన్ కి ర్యాట్స్ అంటే చాలా భయం. మొదట్లో డోరేమాన్ ఎల్లో కలర్ లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే తనని ఎలుకలు కొరుకుతాయో అప్పుడు బాధలో సాడ్నెస్ అనే విషయాన్ని తాగుతాడు. అది ఓవర్ డోస్ అవ్వడంతో కలర్ మారిపోతాడు. నోబితా సుజుకాని ఎలా ఇష్టపడతాడో డోరేమాన్ కూడా మిచైన్ ని ఇష్టపడతాడు. ఫస్ట్ లో మిచైన్ అనేది ఒక రోబోట్, తర్వాత ఒక రియల్ ఫీమేల్ క్యాట్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. డోరేమాన్ అనే పేరులో 2 అర్థాలున్నాయి, డోరా అండ్ ఈమోన్. డోరా అంటే పిల్లి, ఈమోన్ అంటే బాయ్, అంటే మగ పిల్లి అని మీనింగ్. ఇంతకీ డోరేమాన్ షో ఎలా ఎండ్ అయింది? నిజానికి డోరేమాన్ లాస్ట్ ఎపిసోడ్ ఇండియాలో టెలికాస్ట్ అయితే చేయలేదు. ఈ లాస్ట్ ఎపిసోడ్ అనేది అందరికీ ఒక హార్ట్ బ్రేక్ ఎపిసోడ్ అని చెప్పేవారు. ఈ లాస్ట్ ఎపిసోడ్ లో నోబితా ఎప్పుడు లాగానే స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా జియాన్ చేతిలో దెబ్బలు తింటాడు. జియాన్ మీద ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలని డోరేమాన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ అక్కడ డోరేమాన్ చలనం లేకుండా పడి ఉంటాడు. డోరేమాన్ ని ఎంత లేపినా లెగడు. దాంతో భయంతో డోరేమీకి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. డోరేమీ అదంతా టెస్ట్ చేసి డోరేమాన్ బ్యాటరీస్ అయిపోయాయని చెప్తుంది. ఫ్యూచర్ నుంచి బ్యాటరీస్ తెచ్చి పెడితే డోరేమాన్ మళ్ళీ పని చేస్తాడని చెప్తుంది. కానీ ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఈ బ్యాటరీస్ ని బ్యాన్ చేసింది అని కూడా చెప్తుంది. నోబితా ఏడుస్తూ ఎలా అన్నా డోరేమాన్ బతికిద్దాం అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు బ్యాటరీస్ పెట్టినా కూడా తన మెమొరీ అంతా ఎరేజ్ అయిపోతుంది. అందుకే ఇంక చేసేది ఏం లేదు, ఇంకా డోరేమాన్ మనకి లేనట్టే అని చెప్తుంది. ఫ్యూచర్ లో ఏమన్నా హై ఎండ్ టెక్నాలజీ వస్తే కానీ డోరేమాన్ ని మామూలుగా మార్చలేము అని చెప్తుంది. దాంతో నోబితా చాలా గట్టిగా ఏడుస్తాడు. నోబితా డోరేమాన్ ని తన దగ్గర
దగ్గరే దాచుకుంటాడు. డోరేమాన్ ఆగిపోయినప్పటి నుండి నోబితాలో చాలా మార్పు వస్తుంది. డోరేమాన్ కోసం బ్యాటరీస్ తనే తయారు చేద్దాం అనుకుంటాడు. అప్పటి నుండి చాలా కష్టపడి చదివి స్కూల్లో టాపర్గా మారుతాడు. ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు. మొత్తానికి చివరికి ఒక సైంటిస్ట్ అవుతాడు. అలానే షిజుకాని కూడా పెళ్లి చేసుకుంటాడు. నోబితా బ్యాటరీస్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. ఒకరోజు నైట్ వర్క్ చేస్తుండగా షిజుకా రూమ్ లైట్ ఆన్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటుంది. వెళ్ళి చూడగానే షాక్ అవుతుంది. నోబితా బ్యాటరీ సక్సెస్ అవుతుంది. బ్యాటరీని ఫిక్స్ చేసి ఆన్ చేయగానే డోరేమాన్ నెమ్మదిగా కదులుతూ హోంవర్క్ చేసావా నోబితా అని అడుగుతాడు. దాంతో నోబితా ఏడుస్తూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ షో ఎప్పుడో కంప్లీట్ అయినా కూడా స్టిల్ ఇప్పటికీ ఈ షోని రిపీట్ చేస్తూనే ఉన్నారు. చిన్నప్పుడు చూస్తే పెద్దగా తెలియలేదు, కానీ రీసెంట్ టైంలో చూస్తే అర్థమవుతుంది నోబితా అండ్ డోరేమాన్ మధ్య బాండింగ్. కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటాయి. మీలో ఎంతమందికి డోరేమాన్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ డోరేమాన్ షోలో ఏ క్యారెక్టర్ అంటే ఇష్టమో కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.